పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన 26 మంది భారత టూరిస్టులకు అమరులకు నివాళులర్పిస్తూ కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కాళికాదేవి ఆలయం నుంచి ప్యాన్ చౌరస్తా, సుభాష్ చౌర్ రైల్వే కమాన్ నుంచి నిజాం సాగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జిల్లా అధ్యకుడు బెజ్జంగి సుదర్శన్ మాట్లాడుతూ పెహల్గాం దాడి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. భారతదేశంలో ఉగ్రవాద మూకల ఆటలు సాగవని, అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు భారత్ దీటైన జవాబిస్తుందని, అందులో భాగమే 100 మంది ఉగ్రవాదులను చంపివేయడం జరిగిందని పేర్కొన్నారు. భారతదేశానికి శ్రీరాముడు లాంటి వ్యక్తి భారతదేశానికి రక్షణ కవచంలాగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడని, భారతదేశ ప్రజలు అన్ని కులాలకు అతీతంగా భారతదేశానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యకుడు సుదర్శన్, ఉపాధ్యకుడు శ్రీనివాస్, సెక్రటరీ రాజు, కోశాధికారి నాగభూషణం, సహాయ కోశాధికారి రమేష్, సహాయ కార్యదర్శి వెంకటస్వామి, ముఖ్య సలహాదారులు బ్రహ్మం, గంగాధర్, మారుతి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని పోయిన నెల 22వ తారీఖు మన భారతీయులు విదేశీ పర్యటన కోసం మన దేశంలోనే కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. కాశ్మీర్ లోపల తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ముక్కలు మన వాళ్లను పేరు పెట్టి కులం అడిగి, మతం అడిగి, ఆడవాళ్ళను పక్కకుంచి, మగవాళ్ళను పక్కకుంచి, హిందువులని పైకి తిప్పి వాళ్ళను 26 మందిని కాల్చి చంపిన ఈ దుర్మార్గపు చర్యను ఖండిస్తూ, అదేవిధంగా ఈ రోజు వరకు దగ్గర సుమారుగా 1936 నుంచి పాకిస్తాన్ వాళ్ళు మనం చేస్తున్న దాడులు చాలా భారతదేశం ఏం చెయ్యలేని పరిస్థితుల్లో నిస్సారంగా ఉందనే ఉగ్రమూకలు మనపై దాడి చేస్తున్నారు. దానికి అవతారం ఎత్తిన అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు తెలిసిన గడ్డ ఈ భారత గడ్డ చరిత్ర చాలా పెద్దది. ఇప్పుడు 27వ తారీఖు, నిన్న 6వ తారీఖు రాత్రి 10 గంటలకు 9 మంది తీవ్రవాది మూకల స్థావరాల మీద బాంబులు వేసి సర్వనాశనం చేసి 100 మందిని చంపిన ఘనత మన నరేంద్ర మోడీ గారు అవతార పురుషుడు. ఇంతవరకు మనము తాతల నుంచి, గాంధీ మహాత్ముల నుంచి, నెహ్రూ వరకు ఇంకా కాంగ్రెస్ పాలనలో ఉంటే ఇలా చిప్పా కడుపుతో పట్టుకునే స్థితి మనది. కాబట్టి అందరూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు మనం ఒక హిందువులంగా మతాలు అతీతంగా మెదులుతున్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్ మూకలు తీవ్రవాద సంస్థలు ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఒకే కుటుంబం పాకిస్తాన్ ఉగ్రమూకలకు నాయకుడైన ముషరఫ్ 14 మందితో హతమయ్యారు. అదే మన గ్రేట్, మన అమరవీర మన భారతదేశ జవానులకు అందరికీ కూడా మనము హెచ్చగుంటున్నాం, చలికుంటున్నాం, ఇళ్లలో వండుకుంటున్నాం. మన గురించి మనసులో అలిగి అన్నిటికీ పోరాటం చేసి ఇలా 110 మందిని చంపిన మన భారతీయ సైనికులకు అందరికీ ఆదాభివందనం చేస్తూ ఈ అవకాశాన్ని మన భారతదేశ 140,000 మంది ఇలాగే మన స్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఖాళీలు మనం పాకిస్తాన్ను ఓడించే వరకు మన భారతదేశం ముందుండాలని కోరుకుంటున్నాం. జై భారత్.